తెలంగాణ అసెంబ్లీ ఈ నెలలో ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఈ నెల 16 నుండి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జీఎస్టీ బిల్లుపై ప్రత్యేకంగా ఒక రోజు పాటు చర్చించబోతున్నారు. ఆ తర్వాత మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరిన్ని అంశాలపై ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? 16 నుంచి జరగనున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు 4 అంశాలను చర్చించేందుకు సమావేశాలు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత అంశం, ఆ తర్వాత గిరిజన రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్లు, ఆ తర్వాత తెలంగాణ భూసేకరణ చట్టం, ఈ 4 అంశాలను చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జీఎస్టీకి సంబంధించి ఇంతకుముందే జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టడానికి, పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ అసెంబ్లీ మద్దతిస్తూ ఒక తీర్మానాన్ని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి రాబోయే ముందు దాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నుల చట్టాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పన్నుల చట్టాలు రాష్ట్రాల్లో అమలు అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమల్లోకి రాకముందే జీఎస్టీని అడాప్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా తొలగిస్తూ ఒకే పన్ను విధానాన్ని అమలు చేసే విధంగా దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్చించి దాన్ని ఆమోదించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గిరిజన రిజర్వేషన్లు, అదేవిధంగా మైనార్టీ రిజర్వేషన్లు, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% మైనార్టీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది అప్పుడు ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 12% మైనార్టీ రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా దానిపైన కసరత్తు జరుగుతూనే ఉంది. దానికోసం సుధీర్ కమిటీని కూడా నియమించారు. సుధీర్ కమిటీ ఈ మేరకు మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసి రిజర్వేషన్లు వాళ్ళకి ఏ విధంగా తోడ్పాటు అందిస్తాయనే పూర్తి వివరాలని ఒక నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందించింది. ఆ మేరకు 12% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో చర్చించి ఆ మేరకు చట్టం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ బిల్లును కూడా ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ఇక గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, ఇప్పటివరకు 6% గిరిజనులకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన 10% వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజనులు, సంచార జాతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును కూడా ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇక గత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ భూసేకరణ చట్టానికి సంబంధించి కొన్ని మార్పులు చేసి మరొకసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన చర్చించి 4 బిల్లులను ఆమోదింపజేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి.